రైతు బంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల చివరిలోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు జమ చేస్తామని చెప్పారు. కొంతమంది భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వందల ఎకరాలు సాగు చేస్తున్నట్లు చూపి కోట్లు కాజేశారని అన్నారు. ధరణిలో పేరు ఉండి భూమి లేని వారి గురించి పునరాలోచించి ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 7,500 రూపాయలు అందిస్తామన్నారు. దళితులు గిరిజనులు ప్రాధాన్యత చెప్పంటారు. ఎందుకంటే అందరిలో గరీబులు ఎవరైనా దళితులు ఇచ్చిందని చెప్పండి. వాళ్ళ అందరికి 5 లక్షలు 1 లక్ష ఇప్పించేనా కానీ ఏదైతే ఉందో వాళ్ళకందరికి ఇంటి కట్టించే కార్యక్రమం అమలు చేసుకోవాలి. ఏదైనా కానీ ఏదైతే ఉందో ఇలా ఫలితాలు ప్రధానం కాదు తల్లి. సరే మొన్న ఫలితం ఆశయం మీరు రాలేదు, దానికి కారణం ఏదైనా కావచ్చమ్మా. మీరు పడే కృషి మీరు చేసిరు, నేను మీ శ్రమను మీ కృషిని ఏదైతుందో నేను తక్కువ అంచనా పెట్టండి. ఇవాళ వాళ్ళ ఎదుటి పక్షం ఏదైతుందో అనైతికంగా వాళ్ళు ఏదైతుందో గెలిపే వాళ్ళకి ప్రధాన సాంకేతిక గెలవాలి. ఏం చేసినా మంచిదే కాక గెలవాలనేటువంటి యొక్క ఆలోచన దృక్పథంతో అనైతికంగా గెలుపు అనుకుంటే అట్లా అనైతికంగా మనం పోరాటం చేయడం మనం అటువంటి వాళ్ళం కాదు. నీతికి నిజాయితీ కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎప్పుడు గెలుపు ప్రధానంగా నేను కాదు, ప్రజలు సేవ ప్రధానంగా మెదిలినట్టు. నేను గెలుపు ప్రధానం కాదు తల్లి. నా అదృష్టం ఎట్లుంటే గట్టయితే